ఒకప్పుడు టీమిండియా పీకల్లోతు కష్టాల్లో ఉండి క్రీజ్లో ఎంఎస్ ధోని కనిపిస్తే క్రికెట్ ఫ్యాన్స్ లో ఒక రకమైన ప్రశాంతత ఉండేది. ఎన్ని వికెట్లు పడినా ఒక ఎండ్లో ధోని నిలబడితే చాలు అని అనుకునేవారు. ధోని చూసుకుంటాళ్లే అన్న నమ్మకం. దీనికి సంబంధించి జులై సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన ఒక డైలాగ్ కూడా బాగా ఫేమస్ కూడా అయింది. కానీ నేటి క్రికెట్ లో ఇది బూమ్ బూమ్ బూమ్రాకి కరెక్ట్ గా సూట్ అవుతుంది. ఇప్పుడు గ్రౌండ్ ఏదైనా, పిచ్ ఏదైనా, టార్గెట్ ఎంతైనా, క్రీజ్ లో నిలబడ్డ బ్యాటర్ ఎంత తోపైనా, జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ వస్తే ఇక అంతే. ఫ్యాన్స్ లో ఒక రకమైన రిలీఫ్ కనిపిస్తుంది. అదే డెత్ ఓవర్స్ లో జట్టు కష్టాల్లో ఉంటే బుమ్రాకి ఇంకా ఎన్నో ఓవర్లు మిగిలిన్నాయి అని చూసే స్టేజ్కి వెళ్ళిపోయాం. తన యూనిక్ బౌలింగ్ యాక్షన్ తో, పదునైన యార్కర్లతో మేటి బ్యాటర్లని వణికిస్తున్న బుమ్రా టీమిండియాకిప్పుడు ఆపద్బాంధవుడని అనడంలో సందేహమే లేదు. నిన్న మొన్న ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా ఇది క్లియర్ గా కనిపించింది. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియన్లను డామినేట్ చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలవడం బుమ్రాకే సాధ్యం. కానీ బుమ్రా ఓవర్ నైట్ స్టార్ కాదు. ఆల్ ఆఫ్ ద సడన్ ఈ స్టేజ్ కి రాలేదు. ఎన్నో కష్టాలు పడి, జీవితం విసిరిన ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఒక్కో మెట్టు ఎక్కుతూ సక్సెస్ అనే నిచ్చెన ఎక్కాడు. అసలు బుమ్రా యార్కర్ కింగ్ ఎలా అయ్యాడు, యార్కర్ లేయడం ఎలా నేర్చుకున్నాడు అన్న విషయం తెలిస్తే మీరు ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. బుమ్రా సక్సెస్ వెనుకున్న హార్డ్ వర్క్ ని అప్రిషియేట్ చేస్తారు. ఈ వీడియోలో యార్కర్ కింగ్ కి సంబంధించిన బిఫోర్ ద బిగినింగ్ స్టోరీతో పాటు బుమ్రా గురించి మీకు తెలియని ఎన్నో విషయాలను ఇక్కడ నేను మీకు చెబుతాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. క్రికెట్ లవర్స్ విల్ లవ్ దిస్. అండ్ ఈ కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న ప్రశ్న, బుమ్రా బౌలింగ్ లో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? బుమ్రా తీసిన వికెట్లలో మీ ఫేవరెట్ ఏంటి? కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. గుజరాత్ అహ్మదాబాద్లో 1993 డిసెంబర్ 6న ఒక సిక్ పంజాబీ కుటుంబంలో జన్మించాడు జస్బీర్ సింగ్ బుమ్రా. అతని తండ్రి జస్బీర్ సింగ్ కెమికల్ బిజినెస్ నడిపేవారు. తల్లి దల్జీత్ అహ్మదాబాద్ లోని నిర్మాణ్ హై స్కూల్ కి వైస్ ప్రిన్సిపల్ గా పనిచేసేవారు. బుమ్రాకు ఒక సోదరి కూడా ఉంది. అయితే అంతా సాఫీగా సాగిపోతున్న ఆ కుటుంబాన్ని విషాదం కమ్మేసింది. బుమ్రాకి 7 ఏళ్ల వయసున్నప్పుడు అతని తండ్రి అనారోగ్య సమస్యల కారణంగా మరణించారు. ఆ తర్వాత ఆ 3 సభ్యుల కుటుంబం ఎన్నో కష్టాలు పడింది. పిల్లలను పెంచి పెద్ద చేసేందుకు ఆ తల్లి రోజుకి 16-17 గంటల పాటు పనిచేసేది. కానీ చాలా కాలం వరకు ఆ 3 పస్తులుండాల్సి వచ్చేది. ఇప్పుడంటే బుమ్రాకు 100 కోట్ల ఆస్తుండొచ్చు. కానీ బాల్యంలో పాల ప్యాకెట్ కూడా కొనుక్కునేందుకు డబ్బులుండేవి కావు. ఓవైపు తల్లి కష్టాలు చూస్తూ పెరిగిన బుమ్రా మరోవైపు క్రికెట్ పై రోజు రోజుకి ప్రేమ పెంచుకున్నాడు. ఇప్పుడంటే క్రికెట్ చూడ్డానికి, క్రికెట్ స్కోర్స్ తెలుసుకోవడానికి చాలా ఆప్షన్స్ వచ్చాయి. కానీ 90s కిడ్స్ కి చాలా తక్కువ ఆప్షన్స్ ఉండేవి. వాటిల్లో టీవీ ఒకటి. టీవీతోనే బుమ్రాకి క్రికెట్ ప్రపంచం పరిచయమైంది. ప్రతి మ్యాచ్ చూసేవాడు. కాలక్షేపంగా మొదలైన ఆ క్రికెట్ ప్యాషన్ గా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు. క్రికెట్ చూడ్డమే కాదు, ప్రతి మ్యాచ్ నుంచి ఏదో ఒకటి నేర్చుకునేవాడు. సాధారణంగా క్రికెట్లో చాలా మంది బ్యాటింగ్ అట్రాక్ట్ అవుతారు. పైగా ఆ కాలంలో ప్రతి క్రికెట్ ఫ్యాన్ ఇంటి గోడకి సచిన్ టెండూల్కర్ పోస్టర్లుండేవి. కానీ బుమ్రా మాత్రం ఫాస్ట్ బౌలింగ్ వైపు ఆసక్తి చూపించాడు. జహీర్ ఖాన్, వసీం అక్రమ్, ఇమ్రాన్ ఖాన్ వంటి లెజెండరీ బౌలర్లను చూసి రోజుకొక బౌలర్ బౌలింగ్ యాక్షన్ ని కాపీ కొట్టి ట్రై చేసేవాడు. ఎవరైనా బౌలర్ అద్భుతమైన ఇన్ స్వింగ్ వేస్తే రీప్లేలలో చూసి గుర్తు పెట్టుకుని తన చిన్న ఫ్రెండ్ సర్కిల్లో ఆ బౌలింగ్ యాక్షన్ ని, బౌలింగ్ ని అప్లై చేసేవాడు. అలా తనకి తెలియకుండానే బౌలింగ్ స్కిల్ ని డెవలప్ చేసుకున్నాడు. సొంతంగా ఒక బౌలింగ్ యాక్షన్ అలవాటు చేసుకునేంత వరకు బుమ్రా ఇలాగే చేసేవాడు. ఇప్పుడంటే బుమ్రా రైట్ హ్యాండ్ బౌలర్. కానీ అప్పట్లో అతనికి లెఫ్ట్ ఆర్మ్ బౌలర్స్ అంటే చాలా ఇష్టం ఉండేది. అలా లెఫ్ట్ హ్యాండ్ బౌలింగ్ కూడా నేర్చుకున్నాడు. కానీ స్పీడ్ వేరియేషన్స్, యాక్యురసీ కోసం రైట్ హ్యాండ్ తోనే బౌలింగ్ చేస్తున్నాడు. ఇదిలా ఉండగా బుమ్రా జీవితంలో ప్యారలల్ గా మరో కథ కూడా సాగింది. అహ్మదాబాద్ వస్త్రపూర్లోని నిర్మాణ్ హై స్కూల్లో బుమ్రా చదువుకునేవాడు. సాయంత్రం స్కూల్ అయిపోయిన వెంటనే క్రికెట్ ఆడేవాడు. 7 ఏళ్ల బుమ్రా పొటెన్షియల్ ని అక్కడే ఉన్న కోచ్లు కిషోర్ త్రివేది, కేతుల్ పురోహితులు సరైన శిక్షణ ఇస్తే ఈ బాలుడు క్రికెట్ లో రాణిస్తాడని వారికి అర్థమైంది. అదే సమయంలో నిర్మాణ్ హై స్కూల్ వైస్ ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్న దల్జీత్ కూడా వారిని సంప్రదించారు. అలా బుమ్రా వారి కోచింగ్ అకాడమీలో చేరారు. అయితే చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన ఇప్పుడు బుమ్రాని యార్కర్ కింగ్ గా ప్రపంచం ముందు నిలబెట్టింది. బుమ్రా ప్రపంచం ఎప్పుడు బాల్ చుట్టూనే తిరిగేది. ఇంటి బయట, ఇంటి లోపల ఎప్పుడు బాల్ పట్టుకుని ఏదో ఒకటి ట్రై చేస్తూనే ఉండేవాడు. ఓసారి తన తల్లి పడుకున్నప్పుడు బుమ్రా ఇంట్లో బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. ఆ సౌండ్ కి దల్జీత్ కి మెలకు వచ్చేసింది. బుమ్రా దగ్గరికి వెళ్లి, నా నిద్ర పాడవ్వకూడదు, ఇంటి కింద వారికి డిస్టర్బెన్స్ రాకూడదు, అలా అయితేనే బౌలింగ్ ప్రాక్టీస్ చేసుకోవాలి, లేదంటే ఆపేయాలి అని చెప్పి వెళ్లిపోయారు. అప్పుడే తన జీవితాన్ని మార్చేసిన ఐడియా బుమ్రాకు వచ్చింది. ఇంట్లో ఒక గోడను చూసుకున్నారు. ఆ గోడ కింద నేల కనెక్ట్ అయ్యే పాయింట్లో బాల్స్ విసరడం మొదలుపెట్టాడు. క్రికెట్లో యార్కర్స్ వేయాలంటే ఇదే కావాలి. 1-2 అలా నెలలు ఆ పాయింట్ ని తాకే విధంగా బౌలింగ్ చేసేవాడు. ఆ ప్రాక్టీస్ తో 14 ఏళ్లు కూడా దాటకుండానే బుమ్రా ఒక యార్కర్ స్పెషలిస్ట్ అయ్యాడు. ఐఎమ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ఎ పర్సన్ హూ నోస్ 10,000 కిక్స్, బట్ ఐఎమ్ అఫ్రేడ్ ఆఫ్ ఎ పర్సన్ who knows one kick
బట్ ప్రాక్టీసెస్ ఇట్ ఫర్ 10,000 టైమ్స్ అన్న బ్రూస్లీ మాటలు బుమ్రాకి ఖచ్చితంగా యాప్ట్ అవుతాయి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఇక 14 ఏళ్ల వయసు వచ్చేసరికి తానొక క్రికెటర్ అవ్వాలని బుమ్రా నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని తన తల్లికి చెప్పాడు. చాలా మంది క్రికెట్ ఆడుతున్నారు, నువ్వు క్రికెటర్ అవ్వడం చాలా చాలా కష్టం అని తల్లి అన్నారు. నన్ను నమ్ము, నేను సాధించగలను అని బుమ్రా తన తల్లికి చెప్పాడు. కుమారుడిలో కాన్ఫిడెన్స్ ని చూసి తల్లి ఇంప్రెస్ అయ్యారు. చదువును నెగ్లెక్ట్ చేయకుండా క్రికెట్ ప్రాక్టీస్ చేసుకోమని పర్మిషన్ ఇచ్చారు. ఆ తర్వాతే బుమ్రా జర్నీ మొదలైంది. అయితే బుమ్రా అనగానే ముందుగా గుర్తొచ్చేది అతని యూనిక్ బౌలింగ్ యాక్షన్. షార్ట్ రన్ తో 140 పేస్ వేసి అన్ని విధాల స్వింగ్ మూమెంట్ ని రాబట్టడం మాటలు కాదు. ఈ బౌలింగ్ యాక్షన్ వెనుక కూడా ఒక కథ ఉంది. చిన్నప్పుడు చాలా తక్కువ స్పేస్ లో బుమ్రా క్రికెట్ ఆడేవాడు. చుట్టూ బెంచ్లుండేవి, అవి దాటితే బౌండరీ అని మార్క్ చేసేవారు. సో చిన్న రన్అప్ లో బౌలింగ్ అలవాటైంది. ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ కింద దానికి అనేక అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ యార్కర్లు వేసేవాడు. చివరికి ఒక బౌలింగ్ టెక్నిక్ సెట్ అయింది. బుమ్రా బౌలింగ్ యాక్షన్ ని అతని కోచ్లు గమనించారు. హ్యాండ్ మూవ్మెంట్ లీగల్ అని నిర్ధారించుకున్న తర్వాత ఆ బౌలింగ్ యాక్షన్ ని విడిచిపెట్టవద్దని, తనకి బాగా సూట్ అవుతుందని ప్రోత్సహించారు. అదే బౌలింగ్ యాక్షన్ తో లోకల్ టోర్నమెంట్స్ లో బుమ్రా అద్భుతాలు సృష్టించాడు. ఒక చిన్న పిల్లాడు తక్కువ రన్అప్ తో అత్యంత యాక్యురసీతో 140 స్పీడ్ తో కాన్స్టెంట్ గా యార్కర్లు వేస్తుండటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. బ్యాటర్లు హడలెత్తిపోయారు. అయితే బుమ్రా బౌలింగ్ యాక్షన్ కారణంగా తొలుత చాలా అవకాశాలు కోల్పోవాల్సి వచ్చింది. డిస్ట్రిక్ట్ లెవెల్ అండర్-19 లో ఎంపికైనప్పటికీ బౌలింగ్ యాక్షన్ కారణంతో అతనికి అవకాశాలు ఇచ్చేవారు కాదు. మొదటి 3 మ్యాచ్లు బెంచ్కే పరిమితమయ్యాడు. కానీ 4గో మ్యాచ్లో ఆడే అవకాశం వచ్చింది. నవ్ ఆర్ నెవర్ అనుకున్నాడో, లేక నన్నే పక్కన కూర్చోబెడతారా అనుకున్నాడో, మరి ఆ మ్యాచ్లో ఏకంగా 7 వికెట్లు తీసేసి దిస్ ఈజ్ బుమ్రా అని నిరూపించుకున్నాడు. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న విషయం, ఇప్పటి వరకు మీరు చూసిన కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోను వెంటనే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఎర్లీ డేస్ స్ట్రగల్స్ గురించి చెబుతూ ఇప్పటికే ఒక వీడియో చేశాను. క్రికెట్ లవర్స్ విల్ లవ్ ఇట్. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత దాన్ని కూడా చూసేయండి. బ్యాక్ టు టాపిక్. 2013 మార్చ్లో జరిగిన సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీతో 19 ఏళ్ల బుమ్రా జీవితం పూర్తిగా మారిపోయింది. గుజరాత్ వైట్ బాల్ టీం తరపున ఆ సీజన్లో ఆడి 4 మ్యాచుల్లో 4 వికెట్లు తీశాడు. అప్పుడే ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కోసం యంగ్ టాలెంట్ ని వెతుకుతున్న అప్పటి ఎంఐ హెడ్ కోచ్ జాన్ రైట్ చూపు బుమ్రాపై పడింది. ఒక మ్యాచ్లో బుమ్రా వరుసగా 12 సార్లు యార్కర్లు అటెంప్ట్ చేయడం చూసి ఇంప్రెస్ అయ్యారు. వెంటనే బుమ్రాని సంప్రదించారు. అక్కడి నుంచి నెల రోజులు తిరగకుండానే ముంబై ఇండియన్స్ క్యాంప్ లో బుమ్రా చేరాడు. కొన్ని రోజులకే ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్ తో అరంగేట్రం చేశాడు. బై ద వే, బుమ్రాస్ ఫస్ట్ ఐపీఎల్ వికెట్ ఎవరితో తెలుసా? విరాట్ కోహ్లీ. 2013 ఏప్రిల్ 4న జరిగిన ఆ మ్యాచ్లో ఈ 19 ఏళ్ల కుర్రాడు విరాట్ కోహ్లీ వికెట్ తీశాడు. అంతేకాదు, అదే మ్యాచ్లో ఏబీ డివిలియర్స్ వికెట్ కూడా తీసి అందరి చూపును తన వైపుకు తిప్పుకున్నాడు. ఇక ముంబై ఇండియన్స్ లో లసిత్ మలింగాతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోవడం యువ బుమ్రాకు బాగా ప్లస్ అయింది. యార్కర్ స్పెషలిస్ట్ మలింగా గైడెన్స్ తో తన బౌలింగ్ కి మరింత పదును పెట్టాడు. అయితే గాయాల కారణంగా ఇంటర్నేషనల్ క్రికెట్ లో బుమ్రా ఎంట్రీ ఆలస్యమైంది. కానీ 2015 డొమెస్టిక్ సీజన్లో గుజరాత్ తరపున ఆడిన అన్ని టోర్నీల్లోనూ అద్భుత ప్రదర్శన చేసి నేషనల్ క్రికెట్ జట్టు సెలెక్టర్ల చూపును ఆకర్షించాడు బుమ్రా. అలా 2016 జనవరిలో ఆస్ట్రేలియా సిరీస్తో ఇంటర్నేషనల్ ఓడిఐ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఆడిన తొలి మ్యాచ్లోనే విధ్వంసకర స్టీవ్ స్మిత్ వికెట్ తీశాడు. ఆ తర్వాత జరిగిన టీ20 సిరీస్లో అరంగేట్రం చేసి తొలి వికెట్గా డేంజరస్ డేవిడ్ వార్నర్ని పెవిలియన్కి పంపించాడు. మాకొక డెత్ ఓవర్ స్పెషలిస్ట్ దొరికాడని ఆ సిరీస్ ముగిసేసరికి బుమ్రా గురించి ధోని చెప్పుకొచ్చాడు. మరి ధోని చెప్తే కరెక్టే కదా. డెత్ ఓవర్ బౌలింగ్ సమస్య ఇండియాని చాలా కాలం పాటు వెంటాడింది. ఆపద్బాంధవుడిలా వచ్చిన బుమ్రా ఆ సమస్యను తీర్చడమే కాదు, ఎన్నో మ్యాచ్లను ఒంటి చేత్తో మలుపు తిప్పి ఇండియాను గెలిపించాడు. దీనికి చక్కటి ఉదాహరణ 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్. 2016 నుంచి ఇప్పటి వరకు గ్రౌండ్ ఏదైనా, పిచ్ ఏదైనా, ఫార్మెట్ ఏదైనా బ్యాటర్లు రాజ్యమేలుతున్న క్రికెట్లో డెత్ ఓవర్ స్పెషలిస్ట్ గా యార్కర్ కింగ్ గా జస్ప్రీత్ బుమ్రా దూసుకెళ్తున్నాడు. బ్యాటర్లకు దడ పుట్టిస్తున్నాడు. ఏ బ్యాటర్ని అడిగినా బుమ్రా బౌలింగ్ టఫ్ అంటున్నారు. ఏ మాజీ క్రికెటర్ని అడిగినా బుమ్రా మాకు బౌలింగ్ వేయకపోవడమే మంచిదైందని అంటున్నారు. లెజెండ్స్ లిస్ట్ లో బుమ్రాని చేర్చడానికి ఇదొక్కటి చాలు. కానీ ఇదంతా ఆల్ ఆఫ్ ద సడన్ వచ్చింది కాదు. బుమ్రా ఒక ఓవర్ నైట్ స్టార్ కాదు. జీవితం ప్రతి దశలోనూ హార్డ్ వర్క్ కి రిప్లేస్మెంట్ లేదని నిరూపించాడు. ఈ 9 ఏళ్ల ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్లో బుమ్రా చాలా ఘనతలు సాధించాడు, చాలా అవార్డులు పొందాడు. వాటి గురించి ఆన్లైన్లో చాలా డేటానే ఉంది. అవన్నీ చెప్పడం బదులు బుమ్రాలో నేను గమనించిన ఒక ముఖ్యమైన క్వాలిటీ గురించి మీకు చెప్దామనుకుంటున్నాను. అదే యాటిట్యూడ్. రీసెంట్గా బుమ్రాకి సంబంధించిన ఒక వీడియో చూశాను. ఏ బ్యాటర్కైనా బౌలింగ్ వేయడం కష్టంగా అనిపించదా అని అడిగిన ప్రశ్నకు ఒకరు బెస్ట్ అని చెప్పి నా బ్రెయిన్లో వారిని హై పొజిషన్లో పెట్టడం ఇష్టం లేదు. నేను అందరికీ రెస్పెక్ట్ ఇస్తాను,
కానీ నా పని నేను బాగా చేస్తే ఈ ప్రపంచంలో నన్ను ఆపేవారు ఎవ్వరూ ఉండరని అనుకుంటాను అని జవాబిచ్చాడు. బుమ్రా మాటల్లో పొగరు, అహంకారం 1% కూడా కనిపించలేదు. రైట్ యాటిట్యూడ్ కనిపించింది. బ్యాటర్ల డామినేషన్ ఉన్న నేటి తరం క్రికెట్లో ఇతరులను ది బెస్ట్గా భావించి తన మైండ్లో ఫిక్స్ అయితే తన ఆట దెబ్బతింటుందని, అందుకే ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి మ్యాచ్లో నేనే ది బెస్ట్ అని బరిలో దిగుతానని బుమ్రా చెప్పాడు. ఈ సక్సెస్ మైండ్ సెట్ మనం కూడా అలవాటు చేసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. జస్ప్రీత్ బుమ్రాపై చేసిన ఈ కంటెంట్ మీకు నచ్చితే మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ ఎక్సైటింగ్ వీడియోస్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.